సూపర్ స్టార్ కృష్ణ గారు ద్విపాత్రాభినయం త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టక్కరి దొంగ చక్కని చుక్క 1969లో వచ్చింది, హిట్ అయింది. అలాగే మా ఇంటి వెలుగు 1972 కానీ ఫ్లాప్ అయింది ఇది. ఇక దీర్ఘ సుమంగళి భవ 1974లో వచ్చి యావరేజ్గా నిలిచింది. అలాగే అభిమానవతి 1975 యావరేజ్. ఇక రామరాజ్యంలో రక్తపాసం 1976 ఫ్లాపు. కుమారరాజా 1978 బ్లాక్ బస్టర్. చుట్టాలున్నారు జాగ్రత్త 1980 సూపర్ హిట్. బండోడు గుండమ్మ 1980లో వచ్చింది, హిట్ అయింది. అంతం కాదిది ఆరంభం 1981 యావరేజ్గా ఆడింది. డాక్టర్ సినీ యాక్టర్ 1982లో సూపర్ హిట్. పగబట్టిన సింహం 1982 హిట్ అయింది. చట్టానికి 1000 కళ్ళు 1983లో వచ్చింది, సూపర్ హిట్. సిరిపురం మొనగాడు 1983లో వచ్చింది, ఇది కూడా సూపర్ హిట్టే. ఇక శక్తి 1983 బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే యుద్ధం 1984 ఫ్లాప్. రక్త సంబంధం 1984 హిట్. బంగారు కాపురం 1984 సూపర్ హిట్. దొంగల బాబోయ్ దొంగలు 1984 సూపర్ హిట్. అగ్నిపర్వతం 1985లో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక అందరికంటే మొనగాడు 1985 యావరేజ్. మహామనిషి 1985 యావరేజ్. కృష్ణగారడి 1985 హిట్టు. సింహాసనం 1986 బ్లాక్ బస్టర్. సర్దార్ కృష్ణమనాయుడు 1987 ఫ్లాప్. శంఖారావం 1987 సూపర్ హిట్. అగ్నికెరటాలు 1988 ఫ్లాపు. అత్తమిచ్చిన అల్లుడు 1989 యావరేజ్. ఎస్ నేనంటే నేనే 1994 సూపర్ హిట్. రెండు కుటుంబాల కథ 1996 ఫ్లాప్. బొబ్బిలి దొర 1997లో వచ్చింది, ఫ్లాప్ అయింది. అలాగే మానవుడు దానవుడు కూడా ఫ్లాపే. ఇక పండంటి సంసారం 2001లో వచ్చి హిట్ అందుకుంది.